కొడుతుంది అది కొరకడం కాదు, ఇట్లా గుచ్చేస్తుంది. అవి గట్టిగా ఉంటాయి కదా. ఏంటిదన్నా కంపెనీ ఐడి ట్యాగ్ రా భయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేజీ స్నాక్. దిస్ ఈజ్ వినయ్ పోల్శెట్టి. ఈరోజు లాగ్ వచ్చేసి నా బర్త్డే. ఈరోజు నా జన్మదినం. మన ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు ఈరోజు. మామ అయిపోయింది, మా మనోడి ఏజ్ అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ 29. సీత నువ్వేదో చెప్పాలని నీ కుతూహలం నాకు అనిపిస్తుంది. ముడి కింద 30 ಸಾರಿ, ನೋ ವೇ, ಚಾನ್ಸೇ ಇಲ್ಲ, ನನಗೆ ಅಷ್ಟೇ ಇಲ್ಲ. ఫ్రెండ్స్ కొద్దిగా మంచిగా ప్లాన్ చేసినారు. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, నా ఫస్ట్ బర్త్డే కూడా ఈ రేంజ్లో సెలబ్రేట్ చేసుకోలేదు అనుకుంటున్నా. ఈరోజు ఏదో ఒక టెంట్ వేసి సెటప్ మొత్తం లైటింగ్స్ వేసి సెట్ చేస్తున్నారు. లెట్స్ సీ, చూపిస్తాం మీకు. ఇంకా మొత్తం ఫినిష్ కాలే, చేస్తున్నారు. మొత్తం ఫినిష్ అయిన తర్వాత చూపిస్తా. అక్కడ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన జన్మదినం కదా. నిన్న నైట్ మొత్తం పార్టీ ఫుల్ చిల్లు. సో ఇప్పుడు ఫ్రెండ్స్తో అట్లా బయటకు పోతున్నాం. ప్లేస్ ఈజ్ నాట్ ఎట్ డిసైడెడ్, లెట్స్ సీ. ప్రస్తుతానికైతే సోఫార్ హ్యామిష్ విలేజ్ అనుకుంటున్నాం. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక 10 days బ్యాక్ ప్లాన్ చేసినాం, అది దొబ్బింది. సో అట్లీస్ట్ ఈరోజైనా ట్రై చేద్దాం, అవుతుందేమో. నిన్న టెంట్ వేసింది అక్కడే, మొత్తం క్లీన్ చేసేసినాం. అది కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్, ఈ హ్యామిష్ విలేజ్ చూద్దామని. లాస్ట్కి మన బర్త్డే రోజుకి ఫిక్స్ అయిపోయింది ఇది. సో పోదాం ఈరోజు ఇంట్లో అందరం. ఇంకో కార్లో వస్తున్నారు మన వాళ్ళు. ఈ కార్లో నేను, మన మనీ వైభవ్, రుహాంత్, మేమిద్దరం ఈ కార్లో. సో లెట్స్ మీట్ యు దేర్. యాక్చువల్లీ చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు, చాలా దూరం నుంచి ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినారు. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూసినాను నేను. మాకు హార్డ్లీ ఒక 1.5 or 2 hours ఉంటుంది ఇది. అయినా కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు కుదరలే అసలు. అందుకే ఎప్పుడు పోలే. దూరం ఉన్నవి చూసినాం కానీ దగ్గర ఉన్నవి చూడలేదు ఇది ఎప్పుడు. అంటే పక్కనే కదా, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఉంటాయి ఇవన్నీ. కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి అట్లీస్ట్ ఒక్కసారి అన్న. అది కూడా ఇట్లాంటి కంట్రీలో. అంతే, అంటే వాళ్ళు లిటరల్లీ ఏమంటారంటే, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా కూడా గుర్రం బళ్ళల్లో, లేకపోతే వాళ్ళు వాషింగ్ కూడా ఇట్లా ఎలక్ట్రానిక్స్ ఏం వాడరంటారు మరి. అంటే మొత్తం ఓల్డెన్ డేస్ స్టైల్లో రోడ్ల మీద కూడా గుర్ర బళ్ళు తిరుగుతుంటాయి. బట్టలు కూడా వాళ్ళు బయట ఆరేసి ఉంటారు. వాళ్ళది సపరేట్. ఇంకా అంటే చాలా కుకింగ్ కూడా ఇట్లా స్టవ్ మీద కాకుండా సేమ్ ఇంకా ఓల్డెన్ డేస్లో లాగానే కంప్లీట్. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా. సో చూద్దాం ఈరోజు. నేను కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ మా దగ్గర ఒకటి మార్కెట్ ఉంటుంది, హ్యామిష్ వాళ్ళది. హ్యామిష్ మార్కెట్ అని ఇట్లా ఒక 2-3 days ఓపెన్ చేస్తారు వీక్కి. అందులో ఉంటుంది వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఫుడ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్స్, వాళ్ళకి రిలేటెడ్ ఉన్నవన్నీ అక్కడ సేల్ చేస్తారనమాట. మన వెళ్ళింటి ఒకసారి బాగుంటుంది అది కూడా. సో ఇది చూద్దాం అసలు ఈరోజు దీని కథ ఏంది, అసలు ఏముంది. చాలామంది మంచి మంచి రివ్యూస్ ఇచ్చారనమాట. ఎక్కడెక్కడి నుంచో యూఎస్లో, వెస్ట్ కోస్ట్ నుంచి వచ్చి ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. చెప్పడం మర్చిపోయినా, షర్ట్ మేడ్ ఇన్ ఇండియా కానీ కొనుక్కుంది అమెరికాలో. ఇండియాలో కుట్టిన డ్రెస్ని అమెరికాలో ట్యాక్సీలు కట్టి మరీ కొనుక్కోవాల్సి వచ్చింది. టైం ఏం చేస్తాం. 100కి రాదులే, $70 తీసుకుంటారు. బాగానే తీసుకున్నారు, మొహమాటం లేకుండా గట్టిగానే వేసినారు బిల్ అయితే. మనగా తప్పదు, తీసుకోవాలి. బాగానే వేసినారు ఫ్రెండ్స్, తక్కువేం తీసుకోలే, బాగానే తీసుకున్నారు. యాక్చువల్లీ ఈరోజు ఫిల్లీలో హెర్షీస్ పార్క్ అని ఒకటి ఉంటుంది, మొత్తం గేమ్స్ అమ్యూజ్మెంట్ పార్క్ లాగా. దానికి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఇంకా ఓపెన్ అవ్వాలా. మన బర్త్డే టైమింగ్ అట్లా ఉంటుంది.
స్కూల్లో ఉన్నంతసేపు ఏమో కరెక్ట్ నా బర్త్డేకి 4 రోజుల ముందు స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తుండ్రి. స్కూల్ నుంచి వచ్చింది ఇప్పుడు చూసుకుంటేనేమో కరెక్ట్ ఇంకా అంటే సమ్మర్ స్టార్ట్ అవ్వదు కదా, వీళ్ళు వింటర్ టైంలో కొంచెం క్లోజ్ ఉంటాయి అనమాట ఈ గేమ్స్, ఈ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, ఇట్లా కొన్ని ప్లేసెస్ అన్ని క్లోజ్ ఉంటాయి, ఓన్లీ సమ్మర్లో ఓపెన్ అవుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో నా బర్త్డే తర్వాత అదే మే మిడ్ వీక్లో మే సెకండ్ వీక్లో మే మిడ్ మంత్లో అట్లా ఓపెన్ అవుతున్నాయి. మీకు కెమెరాలో ఎంత న్యాయం జరుగుతుందో తెలియదు కానీ నాకు మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ అసలు. న్యూ హ్యాంప్షైర్ ఇట్లా వెళ్ళినప్పుడు కూడా అక్కడ చెట్లు ఉన్నాయి కానీ ఇట్లా ఫార్మ్స్ అయితే లేవు. ఫార్మ్స్ అసలు క్రేజీ. నేచర్ లవర్స్కి మాత్రం ఫీస్ట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు మనం తాగే అన్ని బఫెలో మిల్కా లేకపోతే కౌ మిల్కా బ్రో? నేనైతే ఆర్టిఫిషియల్ మిల్క్ అని చెప్తా. బఫెలో మిల్క్ ఎందుకంటే ప్రాసెస్ చేసి ఉంటారేమో మరి. ఎందుకంటే నార్మల్గా ఇండియాలో అయినా అంతే, మనం మిల్క్ తెచ్చుకుంటే 2-3 days ఉంటాయేమో కానీ ఇక్కడ లిటరల్లీ ఎక్స్పైరీ డేట్ ఇస్తారు, అంతవరకు ఉంటాయి అవి. సో ప్రాసెస్ చేసి ఉంటారు ఖచ్చితంగా. బఫెలో మిల్క్ కావాలంటే ఇప్పుడు మామూలుగా బఫెలో మిల్క్ అంతా ఇప్పుడు కౌ మిల్క్ అంతా $3.49 అంత అవుతుంది కదా. బఫెలో మిల్క్ అయితే ఇంకెక్కువ అంట, $7-8 తీసుకుంటారంట. మన దగ్గర కౌ మిల్క్ తక్కువ కదా. మన దగ్గర తక్కువ, మన దగ్గర కౌ మిల్క్ ఎక్కువ, కౌ మిల్క్ ఎక్కువ, బఫెలో మిల్క్ తక్కువ. లీటర్ 60-70 అట్లా వచ్చేది బఫెలో మిల్క్ అయితే. ఇక్కడ అది ఎక్కువ ఉంది ప్రైస్. అది ఈ ఆవులు గేదెల గురించి ఈరోజు మా డిస్కషన్ చర్చించాం. అదేదో ఫ్రెండ్స్, గేదెలు చూస్తే మా ఫ్యామిలీ, ఆవులు చూస్తే మా తమ్ముళ్ళలాగా, గేదెలు చూస్తే మా ఆకలా వినిందనుకో చంపేస్తుంది. షీ విల్ కిల్ మీ లైక్ ఎనీథింగ్. ఇట్స్ ఆవులు, దే ఆర్ గేజింగ్ మేసింగ్స్, గడ్డి తింటున్నాయి. ఇండియాలో అయితే మనం వెళ్ళి పెట్టాలి, ఇక్కడైతే దొరికింది. కానీ ఇండియానే ఫ్రెండ్స్, మీరు పలకరించే దిక్కు కూడా ఉండదు, ఎవరి పని వాడు చేసుకుంటుంటాడు. యాక్చువల్లీ అది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకో, కానీ మరి ఎవరి పని వాళ్ళు ఇంత స్ట్రిక్ట్గా చేసుకుంటేనే ప్రాబ్లం. అప్పుడు చూసినారా ఫ్రెండ్స్, దారిలోనే మనకు వెల్కమ్ చెప్తున్నాయి. ఫార్మింగ్ చూసినారా, వీళ్ళు ఫార్మింగ్ కూడా గుర్రాలతోనే చేస్తున్నారు. వీళ్ళు తిరగడం కూడా మొత్తం ఇంతే, ఈ బళ్ళల్లోనే. యాక్చువల్లీ ఇక్కడికి రాగానే కొత్త ఫీల్ ఉంది, అంటే మొత్తం ఎన్విరాన్మెంటే చేంజ్ అయిపోతుంది లిటరల్లీ. మనం యూఎస్లోనే ఉన్నాం. అంటే ఇక్కడ మొత్తం జంతువులంతా ఏమంటారు, ఆవులు, మేకలు అన్నీ ఇక్కడ గడ్డి తినుకుంటూ, అక్కడ చూడండి అట్లా ఓపెన్ ఫీల్డ్లో సేమ్ మన ఊర్లో ఉన్నట్టే. ఇట్లా రోడ్డు పక్కనే యానిమల్స్ తిరుగుతున్నాయి, ఆవులు, ఇవన్నీ మంచిగా ఉంది ఫీల్ చూడడానికి, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఎప్పుడు చూడలే కాబట్టి నేను ఇంత ఎక్సైట్ అవుతున్నాను అనుకోండి. ఇంకోటి నాకు ఇష్టం ఇట్లుంటాయి, సో అందుకే. మైనస్ ఏంటంటే ఈ కార్లు తీసేసి స్కూటర్లు పెట్టి అందరు లొంగిలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. మంచిగా ఉంది, చాలా బాగుంది అసలు. మొత్తం ఇక్కడ వాడడం కూడా అన్ని గాడిదలు కూడా ఉన్నాయి. అరే గాడిదలే కదరా అవి, గుర్రాలు అవి. ఓ షిట్. ఇక్కడ చూడండి మట్టి మోయడానికి హార్స్తోనే ఆ బండి కూడా వెనకాల కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ మొత్తం దానిలో మట్టి ఫిల్ చేస్తున్నాడు ఆయన. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చూడండి, హ్యాట్ పెట్టుకుని డిఫరెంట్గా ఉంటారు కొద్దిగా. ఈ హ్యామిష్ పీపుల్ కొంచెం వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం ఇప్పుడు ఇంకా ముందుకు పోతే మనకి హార్స్ రైడ్ కూడా ఉంటుంది అనుకుంటా, ఆ బండిలో తిరగడే ఛాన్స్. సో లెట్స్ సీ దట్. Finally we reached the Amish village. బ్యాక్ హౌస్ గుర్రబండి ఎక్కువ 5 వరకు ఓపెన్ ఉంది ఇది. ఇక్కడ వీళ్ళకి ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, 3 ఆప్షన్లు ఉన్నాయి. సో మేము థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం, $37ది. ఇది 90 minutes టూర్ ఉంటుందంట. మొత్తం ఆల్మోస్ట్ ఒక 24-25 miles కవర్ చేస్తారంట బస్లో.
వాళ్ళు హ్యామిష్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ లివింగ్ స్టైల్ ఇవన్నీ లైవ్గా చూపిస్తామన్నారంట. సో విల్ గోనా డూ దట్ నౌ. ఒక 10 minutesలో స్టార్ట్ అయిపోతుందంట. లెట్స్ సీ దట్. అది ఫ్రెండ్స్, ఇప్పుడే లోపల టూర్ అయిపోయింది. హ్యామిష్ విలేజ్ వాళ్ళ హౌస్ టూర్ మొత్తం. లోపల వీడియో తీసుకొని లేదు, యాక్చువల్లీ వద్దన్నారు. క్యాప్ పెట్టుకుంటారు, నార్మల్ మన రౌండ్ క్యాప్స్ ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు వాళ్ళు. ఓన్లీ ఇట్లా స్ట్రైట్గా ఉండే క్యాప్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు తల పైన ఆ క్యాప్ పైన గాడ్ ఉంటాడు అని వాళ్ళు నమ్ముతారు అనమాట. సో ఇట్లా రౌండ్గా ఉన్నది పెట్టుకుంటే గాడ్ కింద పడిపోతాడు అన్నది వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో అది రీజన్. ఎలక్ట్రిసిటీ అయితే మోస్ట్లీ వాడరు వాళ్ళు, లైట్స్ కూడా ఉండవు. మేబీ క్యాండిల్స్, ల్యాంప్స్ అట్లా వాడతారు. ఇంకా వాళ్ళు నో డ్రింకింగ్, నో ఆల్కహాల్ అండ్ నో డ్రగ్స్, నో స్మోకింగ్. వాళ్ళు ఇలాంటివి ఏం చేయరు. మీట్ ఏదైనా తినొచ్చు, వాళ్ళ ఇష్టం. డక్కు, హార్సులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, గాడిదలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కాదు గాడిదలు, లోపల ఉండేటివి ఇవి అనుకున్నారు. ఇవి హార్స్, సారీ ఇవి హార్స్. గాడిద అక్కడ ఉంది ఫ్రెండ్స్. పిగ్గు. ఓ రాకీ, వాట్ ఈస్ దిస్? అడిగిపోయింది. అదే కదా పైకి వస్తుంది ఇది. గాడిదలు ఉన్నాయి, పాము. ఓ ఏంద్ర కొట్టేలా ఉన్నాయి. దీనిలోకి తినిపించవచ్చు. ఇవి తినిపించచ్చు. అదే 25 cents క్వార్టర్ ఉండాలి. ఉందా? ఏంటిదో అన్న చేతులు కాదంగా అట్లా పట్టుకోకటి టిక్కీలే కార్లు వేసుకొని వెళ్ళిపోదా. కోళ్ళు మంచి నాటుకోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ యానిమల్స్ ఏమైంది తినొచ్చా అంట, నో రెస్ట్రిక్షన్స్, బట్ నో డ్రింక్, నో స్మోక్. ఇంకొకటి, అమ్మాయిలకైతే 16 yearsకి పెళ్లి చేసుకోవచ్చు. 16 years తర్వాత. అబ్బాయిలు వచ్చేసి 22. 16 yearsకి వాళ్ళకి సపరేట్ డ్రెస్, వాళ్ళకి డ్రెస్ లాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ అమ్మాయిలు కూడా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా ఇట్లాంటివంతా ఏం చూడరు. అంటే మంచిగా చూసుకోవడానికి, వాళ్ళతో కలిసి లైఫ్ స్పెండ్ చేయడానికి ఎలిజిబుల్లా లేదా అన్నట్టుగా చూసుకుంటారు అంతే. ఇంకోటి, వీళ్ళు వేరే కమ్యూనిటీలో పెళ్లి చేసుకోరు. మేబీ వేరే డిస్ట్రిక్ట్లో, బట్ సేమ్ కమ్యూనిటీ నుంచే వాళ్ళు పెళ్లి చేసుకుంటారంట. ఒకవేళ కమ్యూనిటీ నుంచి వేరే వాళ్ళు చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి ఒకవేళ వేరే కమ్యూనిటీ వాళ్ళు చేసుకోవాలనుకుంటే కంప్లీట్ వాళ్ళ బైబుల్, వాళ్ళ డ్రెస్ కోడ్ ఇవన్నీ చదువుకొని, ఇంకా అది పెద్ద ప్రాసెస్ అంట. అది కుదరదు యాక్చువల్లీ. మోస్ట్లీ సేమ్ కమ్యూనిటీనే వాళ్ళు చేసుకునేవంతా. లొకేషన్ చూసుకున్నా ఫ్రెండ్స్, అద్రింగ్స్, వాన్స్ పడింగ్స్. ఒకసారి ఇటు సైడ్ చూడు, అటు సైడ్ చూపు, అది చూడు ఒకసారి. వాటర్ వస్తున్నాయి, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. మొత్తం ఓపెన్ ఫామ్ కూడా ఉంది. మేకలు, అరే అది చూపి, అక్కడ ఉన్నాయి చూడు మేకలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ అంతా డక్కులు ఉన్నాయి. ఫీడ్ చేయొచ్చు మనం. ఒక 25 cents ఉంటుంది క్వార్టర్ వేస్తే ఫుడ్ వస్తుంది వాటికి. కొడుతున్నారా? కొడుతుంది అది. కొరకడం కాదు, ఇట్లా గుచ్చేస్తుంది. అవి గట్టిగా ఉంటాయి కదా. అమ్మ అదర్స్ మామూలుగా లేదు అసలు. వాళ్ళు వాడే ఇందాక మనం దారిలో వచ్చేటప్పుడు చూసినాం కదా గుర్రబ్బళ్ళు. దీనికి గుర్రం కట్టేసి లాగడమే. వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి, బ్లాక్ స్మిత్ షాప్, ఇవి ఫార్మ్స్. మేకలు ఉన్నాయి, అందు లోపలికి వెళ్ళిపోయినాయి. ఇవి నిజంగా ఫ్రెండ్స్ మామూలుగా లేదు అసలు. వాళ్ళ స్కూల్ ఎట్లుంటుంది ఇవన్నీ, వాళ్ళ మార్కెట్ ప్లేసు. ఇక్కడ అరే పాల క్యాన్లు అనుకుంటారా మని, మిల్క్ క్యాన్స్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇవి. ఏమో మరి వాళ్ళు యూస్ చేసేవన్నీ ఉన్నాయి. బాగుంది ఇది, వర్తే ఇది రావడం. ఐ థింక్ $37 per head. కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వర్క్షాప్ వాళ్ళది.
వాళ్ళు వాడే మెషినరీ మొత్తంది రిపేర్ షాప్ ఇది. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది తెలుసు కదా, గుర్రాలకి హార్స్ కింద కాళ్ళకి పెడతారు, అవి వీల్స్ వాళ్ళ దానికి సంబంధించినవి అన్నీ. ఇక్కడ స్టోర్ కూడా ఉంది ఫ్రెండ్స్. వర్షం స్టార్ట్ అయింది, మొత్తం మెసప్ చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉండే యాక్చువల్లీ. వీళ్ళు చేసిన ఫుడ్ కూడా ఉంది ఇక్కడ, కావాలంటే కొనుక్కోవచ్చు మనం. వీళ్ళు చేసే జెల్లీస్ కానీ కార్న్స్, ఆల్మండ్ బార్క్ తీస్తా చాలా ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు చేసినవి, ఆమిష్ పీపుల్ చేసినవి ఇవన్నీ వాళ్ళ స్టైల్లో. పేకన్ కోకోనట్ బ్రిటిల్, మన చెక్కి ఉన్నట్టుంది ఇది. చాలా 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 ఉన్నాయి. ఇవి వాళ్ళవి కాదు, ఇవి బయటివి, ఇవన్నీ వాళ్ళవి. ఇవి నార్మల్గా బయట దొరికేవన్నీ. ఇట్స్ రైనింగ్ గైస్, దెబ్బకి మొత్తం పోయింది. ఇప్పుడు బస్కి టైం ఇక్కడ బస్ టూర్ ఉంటుంది మనకు. సో డైరెక్ట్ ఆమిష్ వాళ్ళ లివింగ్ స్టైలు అవన్నీ చూపిస్తారనమాట. ఒక 90 minutes టూర్ ఉంటుంది. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దట్. ఇంతవరకు వాళ్ళు ఉండే జస్ట్ ఒక మ్యూజియం చూసినాం అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ వాళ్ళ బస్సు అంటే వాళ్ళు ఎట్లుంటారో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ ఇందాక బస్ టూర్కి వెళ్ళినాం, ఒక 60 minutes టూర్ ఉండే. కాకపోతే వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పినారు వాళ్ళు. రైట్, వాళ్ళందరికీ వాళ్ళు డ్రైవ్ చేయరు, విత్ హెల్ప్ ఆఫ్ ఇంగ్లీష్ పీపుల్. ఫార్మింగ్ కూడా 3 types ఫార్మ్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ కంప్లీట్ ఇక్కడ మోస్ట్లీ ఆమిష్ వాళ్ళ అన్నీ 5కి క్లోజ్. 5 తర్వాత ఏం ఓపెన్ ఉండేవాళ్ళు. వాళ్ళ బిజినెస్ కానీ అన్నీ 5కి క్లోజ్ అనమాట. ఈవెన్ ఇక్కడ మీరు ఎవరైనా రావాలనుకుంటే కూడా టూర్స్ కూడా 5 వరకు ఉంటాయి. సో అంత లోపు వచ్చేస్తేనే బెటర్. 5కి క్లోజ్ ఇది కూడా. లాస్ట్ టూర్ కూడా 5కి అనమాట. మార్నింగ్ వస్తే కొంచెం ఫార్మింగ్ చేస్తారు, మార్నింగ్ టైంలో బయట కనిపిస్తారు. ఇంకా 5 తర్వాత వాళ్ళు బయట కూడా మోస్ట్లీ కనిపించారు. వాళ్ళు తిరిగే బగ్గీస్ ఉంటాయి కదా, అదే హార్స్ కార్ట్, అది అరౌండ్ 12,000 15,000 వరకు ఉంటుంది ఒక్కొక్క కార్ట్ కాస్ట్ వచ్చేసి అంత ఉంటుంది అనమాట. వీళ్ళు ఒకవేళ ఇల్లు కొనుక్కున్నా కూడా ఆమిష్ పీపుల్ ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేకుండా వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటారు. ఒకవేళ ఇంగ్లీష్ పీపుల్ దగ్గర తీసుకున్నా కూడా ఇల్లు వీళ్ళకి కావాల్సినట్టుగా లోపల డిజైన్ చేస్తారు అనమాట. వీళ్ళు వాడేది కూడా రెఫ్రిజిరేటర్స్ మన ఎలక్ట్రిసిటీతో వాడరు. ఆ ప్రొపేన్ గ్యాస్ ఉంటుంది కదా, అవి యూస్ చేస్తారు అనమాట. ఆ ఫ్రీజ్ ఏమంటారు కూలింగ్ కోసం అలాంటి ఫ్రీజర్స్ వాడతారు. ఇంకా చాలా ఉన్నాయి అసలు వీళ్ళవి. వాళ్ళ మీట్ ఇంకోటి, వీళ్ళు ఇందాక చెప్పినట్టు నో టొబాకో నో డ్రింక్ నో ఆల్కహాల్. కానీ వీళ్ళు టొబాకో ఫార్మింగ్ చేస్తారు కానీ ప్రాసెస్ చేయరు అనమాట. ఇక్కడ ఉండే పీపుల్ దాన్ని సేల్ చేసేస్తారు, టొబాకో ఫార్మ్ చేసేసి. ఇంకా వీళ్ళకి ఒక బిషప్ అని ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్తారు. అంటే ఇంకా ఆయన మొత్తం ఆ అమ్మాయిని అబ్బాయిని అడిగిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఏమన్నా ఓకేనా అన్నట్టుగా వాళ్ళిద్దరు కూడా ఓకే అంటే దెన్ ఆయన ప్రొసీడ్ అవుతాడు అనమాట. వీళ్ళు మ్యారేజెస్ కూడా మోస్ట్లీ 4 months ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ ఈ టైంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అది కూడా గ్యాదరింగ్స్ ఒక 300 to 500 people ఉంటారంట ఈజీగా వీళ్ళ పెళ్ళికి. ఎందుకంటే ఇంకా ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీలోనే చేసుకుంటారు, బయట కమ్యూనిటీకి వెళ్ళారు. కాకపోతే వేరే డిస్ట్రిక్ట్లో చేసుకోవచ్చు, సేమ్ కమ్యూనిటీ కాకపోతే డిస్ట్రిక్ట్ చేంజ్ కావడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అక్కడ కూడా వస్తుంది. ఇంకా ఇక్కడంతా మీకు రోడ్డు మీద కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చేసే జర్నీ మొత్తం ఇంకా ఈ కార్డ్స్లోనే కాబట్టి సో మీకు అది కనిపించేస్తాయి. కానీ చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీగా ఉంటుంది. ఇంకా మేము వచ్చిన టైంలో కూడా వెదరు మంచిగా, అప్పుడే గ్రీనరీ అంతా ఉంది కదా, చాలా బాగుంది అసలు. మీకు కంప్లీట్గా రోడ్డు పక్కన క్యాటిల్స్ ఇవన్నీ, ఆవులు, గేదెలు, ఇంకా చాలా జంతువులు కనిపిస్తుంటాయి. వాళ్ళ ఫార్మింగ్ చేసేవి, మేకలు, కోళ్ళు, చాలా బాగుంటుంది. వాళ్ళ ఇల్లు కూడా మీరు చూడంగానే ఈజీగా అర్థమైపోతుంది మీకు. అసలు ఎక్కడ ఎలక్ట్రిసిటీ అనేది కనిపించదు. వాళ్ళ కార్డ్స్ కానీ వాళ్ళకి వర్కింగ్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, సో అవన్నీ షాపులు ఉంటాయి అన్నమాట, బ్లాక్ స్మిత్ వాళ్ళు చేసుకునేవి. సో
ఈజీగా అర్థమైపోతుంది. ఇంకొకటి నాకు తెలిసి ఇక్కడ ఇందాక నేను చెప్పిన దాంట్లో బొమ్మలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. ఆ బొమ్మలకి ఫేస్ ఉండదు అనమాట. వీళ్ళు ఏంటంటే గాడ్ అమ్మాయి అంటే అందంగా ఉన్నారా, లేకపోతే నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకోరు కదా. సో అందుకు అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది అనిపించవద్దు అన్నట్టుగా ఫేస్ బొమ్మలు ఉంటాయి, టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, దానికి ఫేస్ ఉండదు, బ్లాంక్ వైట్ ఉంటుంది అనమాట. జస్ట్ క్లాత్ అట్లా కవర్ చేసి క్లాత్ లాగా ఆ ఫేస్ అంటే ఒక క్లాత్ లాగా ఉంటుంది. దానికి నోస్, ఐస్ ఇట్లా ఏమి ఉండదు. మిగతా అంతా డ్రెస్ ఉంటుంది కానీ అదొకటి ఉండదు. వీళ్ళకి డ్రెస్ ఇంకోటి కల్చర్ కూడా ఉంటుంది. డ్రెస్ది ఒక హ్యాట్ ఉండి కోటు ఇట్లా ఉంటుంది అనమాట. హ్యాట్ ఉండేది కూడా ఫ్లాట్గా ఉండాలి, పైన హ్యాట్ ఫ్లాట్గా ఉండాలి మీకు ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే ఇట్లా కరువు ఉంటే గాడ్ ఉంటాడు, వీళ్ళు హ్యాట్ పైన గాడ్ ఉంటాడు, సో కింద పడిపోతాడు అని నమ్ముతారు అనమాట. సో అందుకు ఫ్లాట్గా ఉంటుంది హ్యాట్ పైన. వీళ్ళు నేను ఇక్కడికి వచ్చే ముందు ఏమనుకున్నానంటే, అంటే ఒక ఊరు ఉంటుంది అంటే ఓన్లీ హామిష్ పీపుల్ ఒక్కటే అక్కడ ఉంటారు, మొత్తం ఇంకా వాళ్ళకి సంబంధించినదే ఉంటుందేమో అట్లా అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు కలిసిపోయి ఉన్నారనమాట. ఓన్లీ అంటే ఒక ప్లేస్లో ఎగ్జాక్ట్గా వాళ్ళే అట్లేం లేదు పర్టికులర్గా. మామూలు అమెరికన్స్తో అందరితో కలిసే ఉన్నారు. ఇప్పుడు ఒక 5 అమెరికన్ ఇల్లు ఉంటే ఒక ఆమిష్ పీపుల్ ఇల్లు అట్లా, అంటే ఊర్లో మొత్తం ఉంటుంది, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, అట్లా వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఉన్నారు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎట్లా ఉంటున్నామో అమెరికన్స్ మధ్యలో వాళ్ళు సేమ్ అంతే కలిసే ఉన్నారు. బట్ ఇంకా స్టోర్స్ కానీ ఇట్లాంటివి వాళ్ళ డిఫరెంట్ ఉన్నాయి అంతే. ఇప్పుడు ఇండియన్ స్క్వేర్ ఇట్లా ఉన్నాయి చూడు జెర్సీ సిటీలో, అలాగా అంతే. అక్కడ ఓన్లీ ఇండియన్ మార్కెట్ నార్మల్ అందరితో కలిసే ఉంటారు. కాకపోతే వాళ్ళ కల్చర్ వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. అంతే, సపరేట్ గేమ్ ఉండరు. ఇట్లా ఒక పర్టికులర్గా ఒక సైడ్కి ఉన్నట్లు అట్లేమి ఉండరు, అంతా కలిసే ఉంటారు. ఫార్మ్ ల్యాండ్స్ కూడా కలిసే ఉంటాయి అమెరికన్స్తో, లేకపోతే ఇంకా వేరే వేరే పీపుల్తో పక్కనే ఇట్లా కలిసే ఉంటాయి అనమాట. వాళ్ళ ల్యాండ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క ల్యాండ్ ఒక్కొక్క ఫామ్ 40 to 60 ఎకర్స్ మధ్యలో ఎకర్స్లోనే ఉంటుంది. ఇట్లా 5 acres 10 acres కూడా కాదు, మోర్ దెన్ 40 to 60 ఎకర్స్ అని చెప్పి చాలా పెద్ద ల్యాండ్లో ఫార్మింగ్ చేస్తారు. ఇంకొకటి యూఎస్లో ఒక ఎకర్లో ఎక్కువ క్రాప్స్ గ్రో చేయగలిగేది ఆమిష్ పీపుల్ అంట హైయెస్ట్గా. వీళ్ళు గ్రో చేసినట్టు ఎవరు గ్రో చేయరంట యూఎస్లో. అది నాకు అంకుల్ చెప్పినాడు. దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇప్పుడు ఇంటికి వచ్చినాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నేను అక్కడ ఏమేమి విన్నానో అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. మీకు ఏమన్నా కొత్తగా తెలిస్తే నాకు కూడా చెప్పండి కమెంట్స్లో, సో దట్ ఐ కెన్ లర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి, సో దట్ ఐ కెన్ ఆన్సర్ యూ సంథింగ్. దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు బర్త్డే మొత్తం సక్సెస్ఫుల్గా అయిపోయింది. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. See you guys in the next vlog. Till then, stay tuned to Lazy Snack. Good night. See you in the next vlog, guys.